2 సార్లు ఎలక్షన్ జరిగినాయి. 2014, 2000 భర్తీ చేస్తామని చెప్పారు. ఎక్కడ భర్తీ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పాత నోటిఫికేషన్లతోటి భర్తీ చేస్తామని చెప్పారా మీరు? ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు? ఈరోజు కౌంటర్గా బల్మూరు వెంకట్ ఏం మాట్లాడతాడు? గాంధీ భవన్లో ఉండి నేను 70,000 భర్తీ చేశామని చెప్తారు. అయ్యాలో ఉంటే చేర్పించు అన్నాడు. మరి ఎందుకు కొండా సురేఖ గారు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు నిజంగానే భర్తీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఒక మంత్రి ఇంకో మంత్రిని అడగడమ్మా? సిగ్గుచేటు ఇది. తల దించుకొని ముక్కు నేలకు రాసి శ్రీధర్ బాబు శాసన మండలిలో మీరు మాట్లాడిన మాటలు ఏంటి? అధ్యక్ష, 5% కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేమా? ఎందుకు వచ్చిరు? సోయలేదా నీకు? ఆ రోజు మేనిఫెస్టో లిఖించారు, చైర్మన్గా ఉన్నారు. ఈరోజు మీరేమో 5% కంటే ప్రభుత్వ ఉద్యోగంలో భర్తీ చేయమని అంటారు. ఈ డ్యూట్ డిక్లరేషన్లోటి ప్రియాంక గాంధీ రాజీవ్ యువ వికాసం కార్డు అన్నారు. ఎక్కడ పోయింది మీ రాజీవ్ యువ వికాసం కార్డు? ఒకే ఏడాది 2 లక్షల. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి అన్నారు. మేము అధికారంలోకి వస్తే తక్షణమే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తాము. 3,000 తోటి గ్రూప్ 3 నోటిఫికేషన్ భర్తీ చేస్తాము. 2,000 తోటి గ్రూప్ 2 నోటిఫికేషన్ భర్తీ చేస్తామని చెప్పారు. ఎక్కడ భర్తీ చేశారయ్యా మీరు? మీ జీవోలను మీరు చూపియండి. ఏ ఆర్థిక శాఖ ఆమోదించింది మీ ప్రభుత్వం వచ్చాక? గత ప్రభుత్వ నోటిఫికేషన్లు ఎవడో పుట్టిన బిడ్డకు వీడు మా బిడ్డ అని చెప్పడానికి సిగ్గు లేదా మీకు? తని అడుగు తెలుసుకున్నా. ఒకటే మాట చెప్పదలుచుకున్నాము. మీరు ఓడియన్ థియేటర్ మాల్కి వస్తారు. లైబ్రరీ ఎంత దూరం ఉందయ్యా మీకు? మహా అంటే 300 మీటర్స్ దూరము. మీరు 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు కదా, మీకు సన్మానం చేస్తుంటే మీరు రండి. మీకు సన్మానం పూల దండలతోటి శాలువలతోటి మేము రెడీగా ఉన్నాము. ఎందుకు రాలేకపోయారు? పోలీసు వాళ్ళను నైట్లే మమ్మల్ని అరెస్టులు చేపించి మా పోలీస్ స్టేషన్లో ఉంచి మీరేమో ఒక ప్రైవేట్ ఓడియన్ థియేటర్ మాల్ వచ్చారు. ఆ రోజు మీరు రాహుల్ గాంధీ తోటి మీరు లైబ్రరీకి వచ్చారు కదా, మీరు ఎందుకు రాలేకపోతున్నాము? మీ ఇప్పుడు విమానం మోత మోగుతుందని మీరు రాలేకపోయారని మీకు తెలుసు, సమాజానికి తెలుసు. మనం నిరుద్యోగ మిత్రులారా, మనం ఎక్కడైనా ఉద్యోగాలు ఎక్కువైనాయని ధర్నా చేస్తున్నామా, లేకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని ధర్నా చేస్తున్నామా? ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని మా కడుపు కోతతోటి ఇక్కడ వస్తే మీరేమో జల్సాలు చేస్తారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. ఖబర్దార్, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ భర్తీలను మీరు కాలు నింపకుంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజులలో మిమ్మల్ని సినిమా చూపిస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. 2022లో పోలీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2026 వరకు 4 సంవత్సరాలైంది పోలీస్ నోటిఫికేషన్ రాక. ఒక పోలీస్ అభ్యర్థి ఎలా ఉండాలంటే ఈ ఎమ్మెల్యేలకు, ఈ మినిస్టర్లకు, ఈ సీఎంకి రక్షణ ఇచ్చేదే పోలీస్ అభ్యర్థులు. ఆ పోలీస్ అభ్యర్థుల యొక్క డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ సీఎం దగ్గర ఉండడం వల్ల మా సమస్యలు ఏవి కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నాయి. ఇప్పుడు మాకు 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కావాలి. లాంగ్ జంప్లో సమస్యలు ఉన్నాయి, అవి తగ్గించాలి. అలాగే వయోభారంతో ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురై పండగలకు ఇంటికి వెళ్ళలేక దిల్షుక్ నగర్లో సాయంత్రం 5 గంటలప్పుడు టీ స్టాపుల దగ్గర కూర్చొని వాళ్ళు పడుతున్న మానసిక శోభకు సమాధానం ఎవరు చెప్పాలి? తెలంగాణలో మేము మా బోర్డు పోయి డీజీపీ ఆఫీస్లో ఉంటుంది. మేము సామాన్యులం. డీజీపీ పోలీస్ ఆఫీస్ దగ్గరికి ఒక బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి మమ్మల్ని దగ్గరకు కూడా రానియాడు. మమ్మల్ని చూస్తే చెమట వాసన వస్తుందని మమ్మల్ని నెట్టేసిన రోజులు ఉన్నాయి. అది గత గవర్నమెంట్లో ఉన్నాడు, ఈ గవర్నమెంట్లో ఉన్నాడు, కానీ వాడిని మాత్రం తొలగించట్లేదు. తెలంగాణలో పోలీస్ బోర్డుకి నాయకత్వం వహించే ఒక్క అధికారైనా లేడా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారైనా ఆలోచించాలి. తెలంగాణ అధికారి తెలంగాణ బోర్డు చైర్మన్గా ఉంటే మన సమస్యలు ఏదో మనం పరిష్కరించగలుగుతాం. కానీ నేను 100 సార్లు వెళ్ళుంటా. ఒక మినిస్టర్ లెటర్ రాసినా కూడా నేను కలవను అని చెప్పే రకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉన్న చోట మన సమస్యలు ఎలా తీరుతాయి? ఇప్పటికైనా తనని మార్చాలని నేను ఈ ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నాం. డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా యాన్యువల్ మీటింగ్లో 14,000 కానిస్టేబుల్ అన్నారు, మే నెలలో 17,000 అన్నారు, జూన్ నెలలో 16,000 అన్నారు. ఈ పోస్టుల్లో అసలు మాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఎన్ని ఉన్నాయి అనేది. దయచేసి మేము ఏ పార్టీ కాదు, ఓట్లు వేసేటప్పుడేమో మీ పార్టీ, ఓట్లు వేసిన తర్వాత మాకు జరిగిన సమస్యలను ప్రశ్నిస్తేనేమో నువ్వు ఆ పార్టీ. నిరుద్యోగుడు ఏ పార్టీ ఒక ఐడెంటిటీ కార్డు అన్ని ఇవ్వాల్సిందిగా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నేను ప్రజెంట్ ఇప్పుడు నాకు ఒక ఐడి కార్డు ఉంటే నేను ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను నాకైనా గుర్తుంటుంది. మేమే ఓట్లేమని చెప్పినాం. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిందే మేము. ఈరోజు సమస్య 2022 నుంచి 2026 వరకు నోటిఫికేషన్ రాలేదు. 4 సంవత్సరాలు అంటే 32 నుంచి 36 సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి. అవి ఏజ్ ఇస్తారా ఇయ్యరా? 33 సంవత్సరాలు ఉన్నోడు ప్రిపేర్ అవుతున్నాడు, వాడికి ఏజ్ ఇస్తారా ఇయ్యరా అని తెలవట్లేదు.
మనం 5 రూపాయల భోజనం పోలీసు అభ్యర్థులు తినలేరు. ఎందుకంటే రన్నింగ్ చేయాలి, లాంగ్ జంప్ తూకాలి, షార్ట్ పుట్ చేయాలి, వాడు మానసికంగా దృఢంగా ఉండాలి. ఫుడ్ తినలేక బాదం అవి ఇవి కొనుక్కొచ్చుకోలేక దిల్షుక్ నగర్లో ఎడ్యుకేషన్ గ్రూపులు కాదు, క్యాంటీన్ ఇది ఏమంటారు మన క్యాటరింగ్ గ్రూపులు ఎక్కువైనాయి. తెలంగాణలో దిల్షుక్ నగర్లో క్యాటరింగ్ గ్రూపులు అయినాయి. ఎందుకంటే ఇదివరకు ఎట్లుండేది అంటే ఎడ్యుకేషన్ గ్రూప్ ఏ స్టడీ హాల్లో ఏం బాగుంది, ఎక్కడ స్టడీ హాల్ బాగుంది అనేది హైదరాబాద్ నేను వచ్చిన కొత్తలో ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఏ క్యాటరింగ్ గ్రూప్లో ఈరోజు ఇక్కడ క్యాటరింగ్ ఉంది, ఒక 50 మంది రాండి, ఒక 100 మంది రాండి అని అలా పరిస్థితి పడ్డది. దీనికి అందరికి ఎవరు సమాధానం చెప్పాలి? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అదే విద్యార్థులు ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నారు. ఆ ఆత్మ బలిదానాలతో వచ్చిన నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో వచ్చిన మన ద్వారా పేర్లు చెప్పుకొచ్చిన రాజకీయ నాయకులు సెక్రటరియట్ల అసెంబ్లీలలో ఉన్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మనమే చచ్చిపోతున్నాం. మనం చచ్చిపోయిన తర్వాత వచ్చిన అధికారాలనే వీళ్ళు అనుభవిస్తున్నారు. మనమే ఇంకా ధర్నా చౌకలో ధర్నాలు చేసుకుంటూ ఇట్నే ఉన్నాం. మనం దీని అందరికి సమాధానాలు ఎవరు చెప్పాలి? ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరిని నమ్మాలి? ఎలా తిరగాలి? ఎలా ఓటేయాలి? నమ్మి ఓటేస్తే ఈ విధంగా శిక్షించడం కరెక్టా? ఒక్కరోజు సాయంత్రం దిల్షుక్ నగర్ రాండి, ఇక్కడ ఉన్న మ్యాక్సిమం 90% మంది కానిస్టేబుల్ అభ్యర్థులు, గ్రూప్స్ అభ్యర్థులే. 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదంటే దానికి కారణం ఎవరు? ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్తున్నారు. వాటికి కారణం పరిస్థితులు ఏంది? పండగలకు ఇంటికి వెళ్ళలేక, ఇంటికి వెళ్తే ఆర్థిక పరిస్థితులు, పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన వయసు దాటిపోతుంది, ఆ కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక, రోజుకు స్టడీ హాల్ ఫీజులు కట్టలేక మానసికంగా కుంగిపోతుండ ఏడుపు ఒక్కడే అవుతుంది. ఇప్పటికి 15 మంది అభ్యర్థులు చచ్చిపోయారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అసలు ఏం జరుగుతుంది ఏమో అర్థం కావట్లేదు. తెలంగాణలో అసలు రాజ్యాంగ సవరణ ఒకటి చేయాలి. ఏం చేయాలంటే ఈ త్వరలో అనే పదాన్ని అసలు తీసేయాలి తెలంగాణలో నుంచి. త్వరలో అంటే చెప్పు తీసుకొని కొడతామని చెప్పాలి. త్వరలో అనే పదాన్ని ఎవడని ఉపయోగిస్తే చెప్పు తీసుకొని కొట్టాలి. ఎలక్షన్స్ కరెక్ట్ టైంని జరుగుతాయి. అన్ని ఎలక్షన్స్ కరెక్ట్ టైం చెప్తారు. మున్సిపల్ ఎలక్షన్ ఈ రోజు వస్తుంటే ఈ రోజు వస్తుందని చెప్తారు. పోలీస్ నోటిఫికేషన్ ఎందుకు రాదండి? నేను ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు, పోలీస్ అభ్యర్థుల కష్టాలు చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఇంక్లూడింగ్ నా పరిస్థితి కూడా అంతే. జనవరి ఒక నెల 31వ తారీఖు వచ్చిందంటే హాస్టల్ ఫీజు కట్టాలి. హాస్టల్ ఫీజు ఒక రోజు లేట్ అయితే కిందికి భోజనం దగ్గరికి వెళ్తే వాడు అడుగుతాడన్న భయానికి వాడు లేని సమయంలో ప్లేట్ పట్టుకొని పోవాలి. స్టడీ హాల్లో ఫీజు అడుగుతారని ఓనర్ లేనప్పుడు పోవాలి. ఏంది కర్మ ఈ కష్టాలన్నీ? దీనికి సమాధానం ఎవరు చెప్తారండి? అసలుకి ఏంది బాధలేంది? ఓట్లేసినాం, సరే ఆ ప్రభుత్వం బాగాలేదని ఈ ప్రభుత్వానికి ఓట్లేసినాం, ఈ ప్రభుత్వం బాగాలేదని ఇంకో ప్రభుత్వానికి. మరి నిరుద్యోగుల కష్టాలు తీరేది ఎలా? అందరూ వాడుకుంటున్నారు, మన శవాల మీద అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప మనం మాత్రం ఇలా ధర్నాలు, ఈ టెంట్లకు డబ్బులు అడుక్కొని 100 రూపాయలు కొట్టు, మీడియా వాళ్ళని బతిమాలుకొని రాండి అన్నాన్ని మనందరూ కూర్చొని ఇప్పుడు పరిస్థితి ఏంది? రావడం పోను, ఛార్జీలు ఇక్కడికి రావాలన్నా ఛార్జీలు ఎక్కడి నుంచి? బండ్ల పెట్రోల్ ఎక్కడికి వస్తుంది? వాళ్ళకంటే కాన్వాయిలు ఉంటుంది. గవర్నమెంట్ మనం ఇచ్చిన ట్యాక్సులతో డబ్బులు కడతారు. దయచేసి పోలీస్ అభ్యర్థుల కష్టాలను చూడండి. తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ ఒక 20,000 పోస్టులు వేయండి. అలాగే జీవన మరణాలను తొలగించండి. ఏజ్ రిలాక్సేషన్ అసలు ముందుగానే ప్రకటించండి. ఫస్ట్ ఆ బోర్డు ఆంధ్రాని తరిమి కొట్టండి, తీసేయండి, వాడిని తీసేయండి. పూర్ణచంద్రరావు లాంటి వ్యక్తి 2016-18లో ఉన్నప్పుడు ఎలా నియామకాలు జరిగాయి, 2022లో నియామకాలు ఎలా జరిగాయి? గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుప్రీంకోర్టు మెట్లెక్కిచ్చిండు వాడు. లాంగ్ జంప్ సమస్యలను రోడ్ల మీద పరిగెత్తించిండు. ఏజ్ రిలాక్సేషన్ ఇక టవర్లు ఎక్కిచ్చేలా చేసిండు. కోర్టులో కేసులు ఉండగా రిజల్ట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టిండు. ఇన్ని ఇబ్బందులు పెట్టినోడు తెలంగాణకు అవసరమా? ఆంధ్రోళకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం తెలంగాణ వాళ్ళని ఇన్ని ఇబ్బందులు పెట్టాలా? మనం కట్టిన ట్యాక్సులతోటి ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్లు పెట్టి మనల్ని కేసులు ఓడగొట్టాలా? ఎవడు సొమ్ము ఇదంతా? ఎవడు అడిగేవాడు లేడనా? మన సామాన్యులమనా?